హాయ్ నమస్తే. వెల్కమ్ టు సీతాస్ ఫ్యూజన్. ఈరోజు మన ఛానల్లో వీకెండ్ స్పెషల్ మా అమ్మమ్మ గారి చేతి వంట గుడ్లు పులుసు అనమాట. చాలా బాగా పులుసులు పెడతారండి ఈవిడ. నేను యాక్చువల్లీ ఈ వీడియో తీసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పెద్దవాళ్ళ వంట రుచులు మనం ఎంత వండినా రావండి. వాళ్ళ చేతిలోనే ఏదో మ్యాజిక్ ఉంటుందన్నమాట. ఈ వంటలు మన వచ్చే తరం పిల్లలకి ఉపయోగపడచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో నేను వీడియో అయితే పెడుతున్నాను. సో నాన్ వెజ్ వంటలు అయితే బాగా చేస్తారు. మీరు అందరూ చూసి ఎంకరేజ్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట. రండి వీడియోలోకి వెళ్ళిపోతున్నా. ముందుగా గుడ్లని ఉడకపెట్టుకొని పీల్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఆనియన్స్ని కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడేమో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 3 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసి కరివేపాకు వేసి వేపుకోవాలండి. అవి వేగుతున్నప్పుడే గుడ్లు అయితే వేసుకోవాలి, ఉడకపెట్టుకున్నవి. గుడ్లు వేసుకొని దాంట్లో కాస్త పసుపు కూడా వేసుకొని వేపుకోవాలన్నమాట. గుడ్లు అయితే వేడి ఆయిల్ మీద వేస్తే కనుక మనకి బాగా రోస్ట్ అవుతాయి. అదే ఆయిల్ వేడవకుండా వేస్తే పెనానికి మూకిడికి అయితే అంటుకుపోతాయి అన్నమాట గుడ్లు. ఆయిల్ వేడయ్యాక వేస్తేనే అవి మంచిగా రోస్ట్ అయితే అవుతాయి. మనకి తినేటప్పుడు కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి నీసు వాసన అనేది రాదు, బాగుంటుంది కలర్ అండ్ టెక్స్చర్ కూడా. సో ఎక్కువ కలపకుండా ముందు స్టార్టింగ్ వేయగానే కలపకుండా వదిలేసేయాలన్నమాట. వదిలేస్తే అవి నీట్గా ఒక పక్కన అయితే రోస్ట్ అవుతాయి. ఇలా పసుపు వేసుకొని కలుపుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. కాసేపు చుట్టూ ఫ్రై అయ్యాక అప్పుడు నెక్స్ట్ ఏమో మనము ఆనియన్స్ అనేవి వేసుకుందాము. గుడ్లు అయితే బాగా ఫ్రై అవ్వాలి ఫస్ట్. వీకెండ్కి మా అమ్మమ్మ గారి చేతి వంటలు అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మరి మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఇక్కడ ఆనియన్స్ కూడా వేసి తర్వాత అవి కూడా మగ్గాక అప్పుడు ఆనియన్స్ అన్నీ వేగిపోయాక లాస్ట్లో మనం టొమాటో అనేది వేసుకోవాలి. చూడండి, గరిటె పెట్టి కలపకుండా ఇలాగా జస్ట్ గిన్నెని అటు ఇటు కదుపుతున్నారు. తర్వాత ఏమో టొమాటోస్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు. అండ్ చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట. ఒక లెమన్ సైజ్ అంత చింతపండు. ఇలా ఉల్లిపాయలు మొత్తం మగ్గనివ్వాలి ఆయిల్లో. గుడ్లు కూడా బాగా ఫ్రై అవ్వాలి. లైట్గా కలుపుకోవాలన్నమాట. మనం గరిటె పెట్టి కలిపేయకూడదు, గుడ్లు అనేవి విరిగిపోతాయి. అప్పటికి పులుసు అవి వేసాక వేడికి కొంచెం ఓపెన్ అవుతాయి. అలా ఓపెన్ అయితేనే మనకి గుడ్లోకి అది వెళ్తుంది అన్నమాట, ఉప్పు అవన్నీను. ఇలా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, మనమైతే మామూలుగా గరిటె పెట్టి కలిపేస్తాము. వాళ్ళైతే ఇలా తిప్పుతున్నారనమాట బాండ్లీని. అలా తిప్పడం మూలన లైక్ ఏమి బ్రేక్ అవ్వకుండా బాగుంటుంది అనమాట. ఇలా చింతపండుని అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాం. కూరని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కాసేపు కలిపేసాక బాగా ఫ్రై అయ్యాక అప్పుడు టొమాటో ముక్కలు అనేవి వేసుకోవాలి. టొమాటో ముక్కలు వేసుకున్నాక కొంచెం అటు ఇటు కలుపుకోవాలండి. గరిటె పెట్టకుండా మామూలుగా అటు ఇటు తిప్పారు పైకి కిందకి. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే కిందది పైకి కిందకి బాగా వెళ్ళి మంచిగా మనకి కూర అనేది మగ్గుద్ది అనమాట. దాని తర్వాత కొంచెము సాల్ట్ కూడా వేసి టమాటాలు వేసాక రాక్ సాల్ట్ అనేది వేసుకున్నారు. పులుసులోకి టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఈ రాక్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పులుసు కూడా చిక్కగా వస్తుంది. టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ మనం ఎంత తింటామో కారము అంత చిల్లీ పౌడర్ అనేది వేసుకొని సాల్ట్, కారము, పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. గరిట అయితే మ్యాక్సిమం వాడరండి. అటు ఇటు మామూలుగా గిన్నెనే అటు ఇటు చేస్తారు, పైకి కిందకి కలుపుతారు. మామూలుగా కలపకపోతే అప్పుడు గరిట యూస్ చేస్తారనమాట. ఇది లైక్ వాళ్ళు యూస్ చేసే పద్ధతి అన్నీ మొత్తం హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా కుక్ అవుతాయి అన్నమాట ఇలా చేయడం వల్ల. అండ్
పులుసు పిండేటప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే జస్ట్ పైన వాటర్ లాంటిది పోస్తారు ముందు. వాటర్ లాంటిది పోసి అదేమో దగ్గరికి మగ్గనిస్తారు. అది మొత్తం దగ్గరికి ఎగిరిపోయాక దాని తర్వాత పులుసు అనేది పోస్తారనమాట. ఇప్పుడు కొంచెం లైట్‌గా వాటర్ లాంటిది పోసేసి మూత పెట్టేసి అయితే కాస్త దగ్గరికి ఉడకనివ్వాలి. చూడండి మూత పెట్టి తీసాక ఇలా అయింది. ఇలా మరుగుతున్నప్పుడు అప్పుడు రెండోసారి చింతపండు పులుసు అనేది పిండేసి నీట్‌గా పొయ్యాలనమాట. ఇలా రెండోసారి పిండి పోసాక అప్పుడు కాసేపు కలుపుకొని లైక్ సాల్ట్ అది ఇంకా ఏమన్నా పడుతుందేమో చూసుకొని అప్పుడు మళ్ళీ మనం కలిపేసుకొని పెట్టుకోవాలి. మరగనివ్వాలన్నమాట మంచిగా. ఒక 5-6 మినిట్స్ వరకు మరగనిచ్చి మళ్ళీ థర్డ్ టైం కూడా పోయాలండి పులుసు. మిగతా చింతపండు ఉంటుంది కదా, దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి పోస్తారు లాస్ట్‌లో. ఇప్పుడైతే మూత పెట్టేసి మరగనివ్వాలి. ఒక 15 మినిట్స్ అయ్యాక ఇంకా లాస్ట్‌లో ఫైనల్‌గా ఇంకొంచెం పులుసు పిండేసి ఆఖరిగా పోసేసి ఇంకాసేపు ఒక 15 నిమిషాల పాటు మరగనివ్వాలన్నమాట. ఇలా ఇన్ని సార్లు పోస్తుంటే ఏమవుద్దంటే పులుసు కూడా చిక్కగా వస్తుంది. అండ్ ఇలాగా ఎక్కువ పులుపు కూడా ఉండకుండా మంచిగా బాగుంటుందన్నమాట. సో మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పులుసు కూడా బాగా చిక్కగా వస్తుంది అలా చేయడం వల్ల. ఇంకంతేనండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పులుసు మొత్తం దగ్గరికి ఉడికిపోయిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది. వేడివేడి రైస్లో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే, అయిపోయింది ఇంకా. చూసారు కదా. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.